ఈరోజు విటమిన్ డి3 గురించి చెప్తాను. దిస్ ఇస్ డాక్టర్ లీలా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కడప. సో విటమిన్ డి3 అనేది మనకు ఇన్ఫర్టిలిటీలో కానీ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో విటమిన్ డి3 అనేది మనకు ఈస్ట్రోజన్ని, ప్రొజెస్ట్రాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ కావడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఓవులేషన్, ఎగ్ రిలీజ్ కావడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత కూడా అంటే ఉమెన్కి హై బీపీ రాకుండా ఉండడానికి, అదే అబార్షన్స్ కాకుండా ఉండడానికి కూడా విటమిన్ డి3 అనేది చాలా హెల్ప్ అవుతుంది. విటమిన్ డి3 అనేది మనకి ఎలా వస్తుందంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తుందన్నమాట. సో మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అట్లా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు విటమిన్ డి3 అనేది బాగా వస్తుంది. దాంతోపాటు విటమిన్ డి3 రిచ్గా ఉండే ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే మష్రూమ్స్లో ఎక్కువ ఉంటుంది, అలాగే ఫిష్లో కానీ ఎగ్స్లో కానీ బాగుంటుందన్నమాట. అలాగే మిల్క్లో కూడా విటమిన్ డి3 ఉంటుంది. కర్డ్ కూడా బాగా తీసుకుంటే అందులో కూడా ఉంటుందన్నమాట. అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆరెంజెస్, అవకాడో, జామకాయ, ఫ్రూట్స్లో కూడా విటమిన్ డి3 అనేది బాగుంటుంది. సో విటమిన్ డి3 అనేది బాగా తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.